జనసేన ప్రస్థానం జాతీయ సమగ్రత కోసం ప్రత్యేక సమావేశం ఢిల్లీ వేదికగా ప్రారంభమైంది. వందే మాతర గీతాలాపన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభోపన్యాసం చేశారు. జాతీయ సమైక్యతపై జనసేనాని దిశానిర్దేశం చేశారు. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తయిందని తెలిపారు. ఈ 12 ఏళ్లలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేశామని గుర్తు చేసుకున్నారు. Office bearers, Sainiks and Karyakartas and distinguished guests who have gathered here in our beloved national capital, Delhi. You may ask, why did we choose Delhi for this program? The city of Delhi, our capital, where we have gathered today, is not just another capital or this soil, this capital soil bears witness to the sacrifices of our freedom fighters. This soil witnessed the birth of the Constitution of India. This soil witnessed the tragedy of partition. This soil has seen the tears of millions of refugees. This soil carries the footsteps of countless great men and women who dedicated their lives to securing India's freedom. Delhi is the center from which India's voice is heard across the world. It is a focal point that guides the nation's governance, national security, and economic policies. It is home to the Parliament of India, where laws are enacted to shape the aspirations of 140 crore Indians. It is home to Rashtrapati Bhavan, a symbol of our national unity and democratic values. This is why we are organizing this gathering. Sena Prasthanam for national integration on this historic soil is not merely a political event. It's our commitment to serve our nation. Before I switch to Telugu, I would like to congratulate to all our Janasena party members who came from Tamil Nadu, Karnataka, Kerala, and Pondicherry, and rest of the parts of India. From Janasena Party, we warmly welcome them for their contribution, for their participation here. Let's give a big round of applause to our members from Janasena Party from other states. Janasena Party ప్రారంభించి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2000 మార్చి 14న మన తెలంగాణలోని హైదరాబాద్లో ఈ పార్టీని స్థాపించాం. అప్పట్లో ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉండేది. తెలంగాణలో జనసేనను ప్రారంభించినప్పుడు కేవలం ఒకే ఒక నిబద్ధత మాత్రమే ఉంది. అది మన దేశాన్ని బలోపేతం చేయటం, దేశ సమగ్రతని కాపాడటం, దేశ సమగ్రతకు కలిగించే ఎలాంటి విభజన శక్తులకైనా వ్యతిరేకంగా పోరాటం. దేశ సమగ్రత, దేశ శ్రేయస్సు తప్ప జనసేన స్థాపించినప్పుడు వేరే ఏ ఆలోచన నా మనసులో లేదు. కనీసం అధికార వస్తుందో లేదో కూడా తెలీదు. ఎందుకంటే అసలు ఆ రోజున అలాంటి ఆశ కూడా లేదు. 2014 సాధారణ ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు మాత్రమే మనం ఈ పార్టీని స్థాపించాం. కానీ ఈ 12 ఏళ్ల ఈ ప్రయాణంలో, ఒక పుష్కర కాలంలో చాలా పోరాటాలు చేశాం, చాలా పరాజయాలు ఎదుర్కొన్నాం, ఆశలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ మన అందరం నమ్మే ఒక బలమైన సిద్ధాంతానికి కట్టుబడి మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మన 7 ప్రాథమిక సూత్రాలను బలంగా పట్టుకుని నిలబడ్డాం. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా వాటిని వదలకుండా ముందుకు సాగాం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఒక నిర్దిష్టమైన ఆచరణాత్మక విధానంతో మనం దాదాపు 21 ఎమ్మెల్యే స్థానాలని, 3 ఎంపీ స్థానాలని, మరియు ఇంక్లూడింగ్ రీసెంట్ రాజ్యసభతో పాటు కలిపి 2 ఎమ్మెల్సీ స్థానాలని ఈ రోజున సాధించగలిగాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన ఈ పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తెలంగాణతో కలిపి 20 లక్షల పైగా సభ్యత్వాలను చేరుకుంది. ఇటీవల కాలంలో పార్టీ వైపు ప్రజల నుండి, మిగతా రాష్ట్రాల నుండి, ప్రాంతాల నుండి ఈ భావజాలానికి ఆకర్షితులై, ఈ పోరాట పటిమకు ఆకర్షితులై కర్ణాటక నుండి వచ్చిన కొన్ని వేల మంది కావచ్చు,
కేరళ, తమిళనాడు నుండి వచ్చిన కొన్ని వందల మంది కావచ్చు. మనం నమ్ముతున్న సిద్ధాంతం బలపడుతుంది. అది దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను కలుపుతుంది అనడానికి ఇదే చిన్న నిదర్శనం. భిన్న ప్రాంతాల నుండి వచ్చిన ఈ అనుసంధానాన్ని చూడటం నిజంగా నాకు చాలా ఆనందం కలిగించింది. ఇలా జరుగుతుందని పార్టీ పెట్టినప్పుడు కూడా నేను ఊహించలేదు. నాకు పార్టీ ప్రయోజనాలు వీటికంటే ముఖ్యంగా పార్టీ బాగుపడాలంటే ముందు మనం దేశ సమగ్రత గురించి ఎప్పుడూ ఒక తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం. అలా చెప్పడానికి కూడా చాలా కారణం ఉంది. ఎప్పుడైనా సరే మీరు భారతీయ చరిత్రను చదివితే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు దేశంలో ఒక కల్లోలిత వాతావరణాన్ని సృష్టించారు. స్వాతంత్రం కోసం ఉమ్మడిగా పోరాడిన దేశాన్ని మత ప్రాతిపాదికన విడగొట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి రాజ్య సంస్థానాల్లో అనేక సమస్యలను సృష్టించారు. దాదాపు 536 పైచిలుకు సంస్థానాలు ఉండేవి. వాటిలో చాలా వరకు భారతదేశంలో విలీనం అవడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండాలని అనుకున్నాయి. ఉదాహరణకి నిజాం సంస్థానం, బరోడా, జునాగఢ్, ట్రావెన్కోర్. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నాయకత్వంలో మనం ఈ దేశాన్ని ఏకం చేసాం. ఆ స్ఫూర్తి ఇప్పటికీనే కొనసాగుతుంది. నాకు ఈ దేశ స్ఫూర్తిని మనం కాపాడుకోవటం అనేది ఏదో ఒక టైంలో అయిపోయింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలు 47లో స్వాతంత్ర విభజన